హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇషానిష్త 2023. వీడియో స్టార్ట్ చేసే కంటే ముందు నేను అందరికీ థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. రీసెంట్గా నాది అరకు వెళ్ళిన వీడియో బాగా వైరల్ అయ్యింది. డార్లింగ్ మూవీలో ప్రభాస్ కాజల్ ని ఫస్ట్ టైం ఇండియాలో చూస్తాడు కదా రైల్వే గేట్ దగ్గర. సో ఆ రైల్వే గేట్ సీన్ ని నేను రికార్డ్ చేశాను అనమాట. అది బాగా వైరల్ అయింది. ఆల్మోస్ట్ 2.5 మిలియన్ వ్యూస్ కి దగ్గరలో ఉంది ఈ రోజు. అంటే 25 లక్షల వ్యూస్ అన్నమాట. చాలా చాలా వీడియోలోకి వచ్చేస్తే కొన్ని డేస్ బ్యాక్ మేము అరకు వెళ్ళాము. మా అబ్బాయి బర్త్డే సెలబ్రేషన్స్ చేసుకుందామని. అరకుకే ఎందుకు వెళ్ళాము అంటే రీసెంట్ గా వాడిని అసలు బర్త్డే స్పెషల్ ఏం కావాలి షాన్ అంటే గో కార్టింగ్కి వెళ్ళాలి అన్నాడు. సో నాకు తెలిసినంత వరకు భీమిలి సైడ్ ఎక్కడో ఉండింది గో కార్టింగ్, అది కూడా తీసేశారని విన్నాను. అరకులో చూసాను అనమాట మన ఇన్స్టాగ్రామ్ రీల్స్ స్క్రోల్ చేసేటప్పుడు. అండ్ అరకు వెళ్దాము అంటే మా హస్బెండ్ ఫస్ట్ రెడీగా ఉంటారనమాట. ఎనీ టైం మమ్మల్ని అరకు పట్టుకొని వెళ్ళిపోవడానికి. తనకి అరకు అంటే అంత ఇష్టం అనమాట. వైజాగ్ లో తన ఫేవరెట్ ప్లేస్ ఏమన్నా ఉంది అంటే వైజాగ్ దగ్గరలో అది అరకునే. యాక్చువల్ గా మేము వెళ్ళిన సీజన్ అరకు విజిటింగ్ సీజన్ కాదు. సో క్రౌడ్ కూడా చాలా తక్కువే ఉన్నారు. ట్రాఫిక్ కూడా అంత ఎక్కువ ఏం లేదు. ఫైనల్లీ ఇదిగోండి ఈ అడ్వెంచర్ పార్క్ తీసుకొచ్చాము. ఇక్కడ మా వాళ్ళు అయితే అసలు ఎంత ఎంజాయ్ చేశారో అంత ఎంజాయ్ చేశారు. అవునా, మొత్తం వెయిట్ ఎక్కువ వెయిట్ ఎక్కువ ఉంటే ఇది ఇది ఇక్కడ రాదు. ఇక్కడ చూసుకో, ఇదిగో ఇది ఉంది కదా, ఎదిగిందిరా ఎక్కి వెళ్ళింది. స్లో స్లో లాస్ట్ ఒక్కటన్నా తగలాలి సార్. జస్ట్ ఎన్నున్నాయండి? ఇదేమంటే ఆ గన్లో నుంచి మనకి కలర్స్ లాంటి బాల్స్ వస్తాయి. అవి ఆ టార్గెట్ కి తగలాలి. నెక్స్ట్ ఇక్కడ వాల్ క్లైంబింగ్ చేస్తున్నాడు. ఫస్ట్ టైం తను ఇవన్నీ అడ్వెంచరస్ పార్క్ లో ట్రై చేయడం. సో చాలా ఎక్సైటింగ్ గా అండ్ ఎంతూసియాస్టిక్ గా ఫీల్ అయ్యాడు అనమాట. సో పిల్లలకు వాళ్ళకి నచ్చినట్టుగా సెలబ్రేట్ చేస్తేనే కదా వాళ్ళకి కూడా ఒక మెమరబుల్ గా ఉంటుంది వాళ్ళ బర్త్. మా ఎంకరేజ్మెంట్తో కొంతవరకు వెళ్ళాడు. దాని తర్వాత ఇంక చాలు దింపేమంటే ఆయన ఇలా ఆగి ఆగి దించారనమాట. నెక్స్ట్ ఇప్పుడు అక్కడే డ్రాగన్ ఫ్రూట్ గార్డెన్ ఉంది. మొత్తం ఫుల్ డ్రాగన్ ఫ్రూట్స్. అదిగోండి అక్కడంతా ఈ బ్రిడ్జ్ దాటి వెళ్ళిన తర్వాత అక్కడ కనిపిస్తుంది ఆ ప్లాంటేషన్ అంతా డ్రాగన్ ఫ్రూట్ ప్లాంటేషన్. చాలా బాగుంది చూడడానికి. డ్రాగన్ ఫ్రూట్ ప్లాంటేషన్ కవర్ చేసేసిన తర్వాత మళ్ళీ మేము స్టార్ట్ అయిపోయాము.
ఈ అడ్వెంచరస్ పార్క్ వచ్చేసి మనకి అరకు వెళ్ళేటప్పుడు ఫస్ట్ వ్యూ పాయింట్ దాటిన తర్వాత లెఫ్ట్ సైడ్ ఉంటుంది. బాగుంది. ఇంకా కొన్ని రైడ్స్ అవి కూడా రన్ అవుతూ ఉంటే ఇంకా బాగుండేది అన్నట్టు అనిపించింది. ఇప్పుడు మా హస్బెండ్ అరకుకి వచ్చే సెకండ్ రీజన్ ఏమంటే అరకు కాఫీ. ఫస్ట్ మెయిన్ రీజన్ వచ్చి లాంగ్ డ్రైవ్, తర్వాత ఈ అరకు కాఫీ. వీటితో మా హస్బెండ్కి చాలా మెమరీస్ ఉన్నాయి. సో ఇదిగోండి నా చేతిలో అరకు కాఫీ. థర్డ్ రీజన్ వచ్చి ఇదిగోండి ఈ కబాబ్స్. ఈ కబాబ్స్ అంటే మా హస్బెండ్కి ఎంత ఇష్టం అంటే ఇంక మాటల్లో చెప్పలేను. సో మా హస్బెండ్ అండ్ మా అబ్బాయి వేసేస్తున్నారు. నేను మా పాప తినట్లేదు, ఎందుకంటే ఆ రోజు ఫ్రైడే, నేను తినను. మా పాప కొంచెం కారంగా ఉందని తను తినట్లేదు. నువ్వు తినవా? ఫైనలీ అరకు రీచ్ అయిపోయాము. అరకుకి వెళ్ళే దారిలోనే ఈ గో కార్టింగ్ అనేది ఉంటుందన్నమాట. రైట్ సైడ్ కి 6 రౌండ్స్ కి 300 అనమాట కిడ్స్ కి. జాను భయపడతాడేమో అనుకున్నాం, కానీ చాలా బాగా డ్రైవ్ చేసి మొత్తానికి వాడు అనుకున్నది సాధించేశాడు. అండ్ ఇక్కడ సడన్గా క్లైమేట్ మొత్తం మారిపోయింది. అప్పటి వరకు ఫుల్ ఎండ ఉండింది, బట్ సడన్గా కూల్ అయిపోయింది అనమాట. వర్షం పడలేదు కానీ లైట్గా డ్రిజ్లింగ్ లాగా అయ్యింది. సో ఇప్పుడు ఇక్కడ నుంచి మేము మా రూమ్ తీసుకోవడానికి వెళ్ళాలి. ఈసారి హరిత హిల్ రిసార్ట్లో మేము రూమ్ బుక్ చేసుకున్నాము. రూమ్ అయితే చాలా బాగుంది అండ్ అఫోర్డబుల్ ప్రైస్లోనే ఉంది. మరి అంత టూ మచ్ కాస్ట్ కాదు, కానీ బాగుంది. మేము తీసుకున్న అకామిడేషన్ వచ్చేసి హరిత హిల్ రిసార్ట్లో తీసుకున్నాము. ఇది అరకుకు దగ్గరలోనే ఉంటుంది. రూమ్ వైజ్ అయితే చాలా బాగుంది అండ్ మంచి అఫోర్డబుల్ ప్రైస్లోనే వచ్చింది అనాలి. ఇంకా రూమ్లో మా లగేజ్ పెట్టుకున్న తర్వాత వెంటనే మా పిల్లలు మా హస్బెండ్ కలిపి స్విమ్మింగ్ పూల్లోకి వెళ్ళిపోయి ఫుల్గా ఆటలాడుకున్నారు. ఈ రోజు ఇలాగా ఎంజాయ్ చేసాము. ఇంకా స్విమ్మింగ్ పూల్లో ఆడేసిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయి డిన్నర్ చేసేసి హ్యాపీగా రెస్ట్ తీసుకున్నాము. రేపు వచ్చేసి కాఫీ మ్యూజియము, ట్రైబల్ మ్యూజియం అవన్నీ కవర్ చేసాము. అవన్నీ నెక్స్ట్ వీడియోలో పెడతాను. థ్యాంక్ యూ.